ఇన్ని అప్పులున్నాయి నాకు తెలుసు, నీకు ఉద్యోగం రాలా నాకు తెలుసు, పెళ్లి కాలా నాకు తెలుసు, పిల్లలు లేరు నాకు తెలుసు, కుటుంబంలో సమాధానం లేదు నాకు తెలుసు, రకరకాల సమస్యలతో ఉన్నావు నాకు తెలుసు. కానీ ఇవన్నీ ఎరుగుండి కూడా ఈ మాట ఎందుకు చెప్తున్నా తెలుసా? దేవుడు నీ నుంచి ఆశిస్తున్న ఆ కర్తవ్యాన్ని నువ్వు నెరవేర్చడం మొదలుపెట్టినప్పుడు దానికి అడ్డుగా ఉన్న ప్రతిదీ నా ప్రభు తీసేస్తాడు. నేను అనుకున్నానండి అట్లా. నేను అనుకున్నా, అరే ఇంతమంది త్యాగం చేసి నాకు యేసయ్యని పరిచయం చేశారు. అరే యేసయ్యని తెలుసుకున్న నేను నా స్వార్థాన్ని నేను బతికేస్తే మరి మిగిలిన వాళ్ళ సంగతి ఏంటి? నా పట్టణం సంగతి ఏంటి? నా ప్రజల సంగతి ఏంటి? నా బంధు జనాంగం సంగతి ఏంటి? నా కుటుంబ సభ్యుల సంగతి ఏంటి? నా ఇరుగు పొరుగుల సంగతి ఏంటి? బాల్యము నుండి నేను ఎరిగిన నా వారి సంగతి ఏంటి? కాబట్టి ఏదో నేను ప్రభువుని తెలుసుకున్నాను, జీవితాన్ని అలా గడిపేద్దామని అనుకోకూడదు. నా వంతు నేను తోడ్పాటు చేయాలి, యేసయ్యకు నేను కోఆపరేట్ చేయాలి. దూతలు అడిగితే యేసయ్య ఏమన్నాడు తెలుసా? వాళ్ళు బలహీనులే కావచ్చు, నేను ఒక్క మాట ప్రత్యక్షమే మాట్లాడితే మొత్తం బాప్తీసం పొందుతారు, అది కాదు. చాలా సహజంగా మామూలు సంగతులే వాళ్ళ చేతనే ప్రకటింపజేస్తాను. ప్రస్తుతం వాళ్లే నాకు సహకారులు, మీరు పనికిరారు, వాళ్లే కావాలి. మీరు చేస్తే వాళ్ళకి కాపుదలుగా ఉండండి, పోయి వాళ్లే ప్రకటించాలి. ప్రభువా పని అయిద్దంటావా? చూడండి, ఈ బలహీనులే నా నింపబడి బలవంతులై నా సువార్తను విశ్వవ్యాప్తం చేస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. జరిగేది చూడండి, జరిగిందిగా. మొత్తం హతసాక్షులయ్యారు. చంచల మనస్కులు జ్ఞానమును గ్రహించారు, అస్థిరులైన వారు స్థిరపరచబడ్డారు, బలహీనైన వారు బలపరచబడ్డారు, విశేషమైన సూచక్రియలు మహత్కార్యాలు చేశారు. అంతేనా? ఎన్నో ఆత్మల్ని ప్రభు కొరకు సంపాదించి సంతోషంగా సిమోను పేతుర్ని సిలువ ప్రాణం తీస్తామంటే నిలువున సిలువ పొందడానికి నేను అర్హుడిని గాను, తలక్రిందుగా సిలువ వేయమని కోరుకొని తలక్రిందుగా సిలువలో ప్రాణం పెట్టి హతసాక్షి అయ్యాడు. చావుకు భయపడి, సమస్యలకు భయపడి పిరిగి పందల వెన్నుచూపల చావుకి ఎదురుపోయారు. ఈరోజు మన కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. త్వరగా కానియండి, ప్రభు వచ్చేస్తున్నాడు, రెడీగండి, ప్రకటించండి, జాగ్రత్త పడండి. అన్నిటి అంతము సమీపమైందని మాట్లాడుతున్నారు. మన కర్తవ్యాన్ని ఎప్పుడైతే మనం గుర్తించి బాధ్యతను ఎరిగిన కూతురులాగా, బాధ్యతను ఎరిగిన కొడుకులాగా నువ్వు పనిచేయటం మొదలు పెడతావో ఇక నీ మిగిలిన సంగతులన్నీ ఆయన చూసుకుంటాడు. ఇప్పుడు నా బిడ్డ ఉన్నాడండి, నా కుమారుడే ఉన్నాడు. ఒకప్పుడు పిల్ల చేష్టలు చేసి నేను ఒకటి చెబితే వాడు ఒకటి చేసి నన్ను ఇబ్బంది పెట్టి తడవకు వచ్చి నన్ను నాకు అది కావాలి, నాకు ఇది కావాలంటే నేనేమన్నాను తెలుసా? నోరు మూసుకొని కూర్చో, ఏంట్రా ఏం చెట్లకు కాస్తున్నాయి అంటాను. అదే కుమారుడు బాధ్యత నెరిగి ప్రయోజకుడై వాడు కూడా నాతో కలిసి కష్టించి ఆర్జించేవాడు అయ్యాడనుకో, ఇక వాడు నాకు వస్త్రాలు కావాలి, నాకు అది కావాలి, నాకు ఇది కావాలి కాదు, ఏవేవి కావాలో నేనే వెతికి రెడీ చేశాడ పెడతా. ఎందుకు? బాధ్యత నెరిగిన కొడుకు, బాధ్యత నెరిగిన కూతురు, వాళ్ళ కర్తవ్యం ఏంటో గుర్తుపట్టి ఆ కర్తవ్య నిర్వహణ కోసం నా బిడ్డలు రాత్రింబగళ్ళు కష్టపడుతున్నారు కనుక వాళ్ళకి ఏది తక్కువ చేయకూడదని అవసరమైతే వారి తల్లితో చెప్పి మంచి ఆహార పదార్థాలు వండిస్తా. స్తోత్రం. ఏమండి, ఒక తల్లికి 6 కొడుకులు ఉన్నారంట. 6 కొడుకులు, 5గురిని ఒక రకంగా చూసిద్దంట, ఒకరిని ఒక రకంగా చూసిద్దంట. ఫుడ్లో కూడా మార్పు. వాడికి వస్త్రాలు అమ్మే తెచ్చిద్ది, కాస్ట్లీ బట్టలు. ఫుడ్ కూడా వాడికి స్పెషల్ ఫుడ్, కాస్ట్లీ ఫుడ్, మిగిలిన వాళ్ళకి మామూలు ఫుడ్. ఇంటికి వచ్చినప్పుడు వాడినే ఎక్కువ పరామర్శిస్తూ ఉంటుంది, మిగిలిన వాళ్ళు పట్టించుకోదు. ఏదో అలాటోలాగా చూసి బాగా బాధేసింది 5గురికి. ఒకరోజు కూర్చొని పొలంలో మీటింగ్ వేసుకున్నారు. పొలంలో ఈ 5గురు పొలంలో కూర్చొని, ఏంట్రా అమ్మ దగ్గర మరి ఎంత అన్యాయం, పొద్దున్న లేచిన దగ్గర నుంచి సాయంత్రం దాకా చాకిరి చేస్తుంది మనం, ఇన్ని బాధలు పడుతుంది మనం. వాడేమో బట్టలు నలగకుండా వస్తాడు, పెద్ద యజమానుడిలాగా మనకి పనులు అప్పచెబుతాడు, అది చేయండి, ఇది చేయండి, అట్లా చేయండి, ఇట్లా చేయండి, అన్ని మెయింటెనెన్స్ చేస్తూ ఉంటాడు, అన్ని అప్పచెబుతాడు, పోతాడు. వాడికి ఏమో ఖరీదైన వస్త్రాలు, కమ్మని తిండి, అమ్మ వాడికి అన్ని ఉపచారాలు. నాకు నచ్చలేదయ్యా అన్నాడు ఒకడు. నాకు మాత్రం నచ్చిందంటరా చిన్నడా, నాకు అంతే ఉంది అన్నాడు ఇంకొకడు. మాట్లాడుకుని ఇంకొకడు అన్నాడు, ఒరే ఇట్లా ఎన్ని రోజులు మనం పొలంలో మీటింగ్ వేసుకుంటే ప్రయోజనం ఆమెని అడుగుదాం అన్నారు. అంతేనంటవా? అంతే. మొత్తం కలిసిపోయారు. ఆ రోజు వెళ్ళి, అమ్మ పెద్దదానివి, నిన్ను ఇలా అడగకూడదు,
అడుగుతున్నామని ఏమనుకోవద్దు. నీ పద్ధతి ఏం బాగలేదమ్మా అన్నారు. ఏంట్రా అంది. ఏంటన్నా, ఏంటి నాలో నచ్చని పద్ధతి ఏంట్రా మీకంది. అమ్మ, పొద్దున పోతే సాయంత్రం దాకా వెట్టి చాకిరి చేస్తుంది మేము. ఏ పొలంలో ఎవడెవడు పని చేస్తున్నాడో ఆయన పెద్ద ఆఫీసర్ లాగా వచ్చి బట్టలు నలగకుండా పొలాలు తిరిగి నువ్వు ఆ పని చేయరా, నువ్వు ఈ పని చేయరా అని అన్ని పెత్తనాలు అప్పచెప్పి పోతాడు. ఏంటమ్మా అన్న చేసేదే, మా మీద పెత్తనమేగా. దీనికి వాడికి స్పెషల్ ఫుడ్, స్పెషల్ బట్టలు, స్పెషల్ మర్యాదలు. ఆఖరికి అందరం పొలానికి వెళ్ళేటప్పుడు నువ్వేం చెబుతావమ్మా, అన్నం జాగ్రత్త చూసుకుంటాయా అంటే మేము పుట్టలేదా నీ కడుపున? నువ్వు మా అమ్మవు కాదా? మేము నీ కడుపున పుట్టలేదా? మేము ఇంకొక తల్లికి జన్మించామా? ఎందుకమ్మా మాకు ఈ పక్షపాతం? అప్పుడు అమ్మంది, ఒరే ఈ ఆలోచన రాకూడదయ్యా, మీకు వచ్చిందంటే ఇక నేను చెప్పాల్సిందే. ఇంత తేలిగ్గా అనుకోలేదురా. సరే, ఈరోజు నైటు అందరూ పండుకుంటారు కదా, మీరు నిద్రపోతున్నట్టు కళ్ళు మూసుకోండి. నిద్రపోతున్నట్టు కళ్ళు మూసుకోండి. ఎవరికి చెప్పింది? ఇద్దరికి చెప్పింది. 6గురిలో 2కి చెప్పింది. మిగిలిన 4 ఉన్నారు కదా, పెద్దోడు, మిగిలిన 3, మొత్తం 6 కదా, 2కి చెప్పింది. ఈ నైటు మీరు మేలుకొని ఉండండి రా. ఎందుకమ్మా? చెప్పించేయండి. అన్నోళ్ళతో పండుకుంటారు కదా, నిద్రపోతున్నట్టు నటించండి, నిద్రపోకండి. నేను ఒక చిన్న పని చెప్తాను చూదురుగానంది. సరే, అందరు పండుకున్నారు. పెద్దన్న, ఎరా అక్కడ అరక తోలేవా, పొలం దున్నేవా, అదే ఇదని అందరిని అడిగాను. చేసాం అని ఏదో పండుకున్నారు. పండు కాసేపు అటు మేసిలి ఇటు మేసిలి మొత్తానికి 8 గంటలకి పడకకెళ్ళి 8:15, 8:20 కల్లా వాళ్ళు నిద్రపోయారు. 10 దాకా అటు మేసిలి ఇటు మేసిలి అన్న నిద్రపట్టాడు. 2 మేలుకొని ఉన్నారు. మొత్తం 4 నిద్రపోతున్నారు. నైట్ పండుకునేటప్పుడు అలవాటు ఏంటంటే షర్ట్లు తీసేస్తారు, ఫ్రీగా పండుకుంటారు. నేను ఒకటి చేస్తాను, మీరు చూడండి రా అంది. వెనకటి రోజులు కదా పెద్దోళ్ళు, పాలు పెరుగు తక్కువ ఉండదు కదా, ఆ వెన్నపోస తీసి గిన్నె ఆ పిల్లల తలాపును పెట్టి అంత చేత్తో తీసుకొని ఆ నిద్రపట్టిన 4 ఈ గుండె భాగం ఉంటుంది కదా అక్కడ వేసింది. పొద్దున పోయి సాయంత్రం దాకా చాకిరీ చేసే వాళ్ళ హృదయ భాగంలో వేసింది, తల భాగంలో వేసింది. వేసినట్టు అంతే ఉన్నాయి. వింటున్నారా? చేత్తో తీసేసింది, అట్లా వేసిన వెన్న వేసినట్టు అలానే ఉంది. ఈ ఎవడైతే పెద్దన్న అనరే అతని బాడీ మీద వేసింది, కొంచెం తీసి వీళ్ళ తలల మీద వేసింది, కదలలేదు. గుండె భాగంలో వేసింది, కదలలేదు. ఆ పెద్దన్న అంటున్నారే, వీళ్ళందరూ ఏడిచేస్తున్నారు కానీ చూసి వాడి గుండె భాగంలో వేసింది. అంత వెన్నపోసి తీసి వేగితలిగా కరిగిపోయింది. అది తల భాగంలో వేసింది, వేగితలిగా కరిగిపోయింది. కనపట్లా, నీరైపోయింది. అది వాళ్ళకెళ్ళి చూస్తే అలానే ఉంది, ఇతని వైపు చూస్తే కరిగిపోయింది. బిత్రపోయి లేచారు వాళ్ళిద్దరు. లేచారు, అమ్మా ఏంది అన్నం మీద వేసిన వెన్నపోస అలా కరిగిపోయింది ఏంటి అంటే, వీళ్ళేమో అప్పచెప్పిన పని చేసి ముగించేవాళ్ళరా, వాడు మొత్తం బాధ్యత అంతా ఎదిగి భుజాన వేసుకొని మోస్తున్నాడు. పని చేసేవాడిది చేసేంతవరకే, అప్పచెప్పిన పని చేస్తాడు, అంత తింటాడు, హాయిగా నిద్రపోతాడు. వీడికి బాధ్యత లేదు. అది పండిందా పండలేదా, ఇంటికి వచ్చిద్దా రాదా అనవసరం, నేను చేశాను అయిపోయింది అంతవరకు. కానీ అది వచ్చిద్దో రాదో, ఆ తెగులికి ఏ మందు కొట్టాలో, ఏం చేయాలో, మంచో చెడ్డో, రేట్ ఎట్లుందో, గిట్టుబాటు ధర వచ్చిద్దో రాలేదో, మరి పోయిన సంవత్సరం ఉన్న అప్పు ఎట్లా తీర్చాలో, ఎంత ఈ బాధ్యతలన్నీ మోసేది పెద్దవాడురా, అక్కడ బాధ్యత నెరిగినవాడు. అందుకే బాధ్యత నెరిగి మోస్తున్న కొడుకు విషయంలో నేను ప్రత్యేకమైన శ్రద్ధ నిలుపుతా. ఇది తప్ప మీరు చెప్పండి అంది. నోరు మూసుకొని పొద్దున్నే పొలానికి వెళ్ళారు. మరి మీరేమంటారు? ఆ తల్లి బాధ్యత నెరిగిన కొడుకు విషయంలో ఎలా పట్టించుకుందో, ఆమెకంటే గొప్పడు కాదు ఆ పెద్ద ఆయన. కాదంటారా? ఏమో నా విషయంలో అయితే మరి అంత తీవ్రంగా పట్టించుకున్నాడు. మరి నా సొంతాన్ని వెతికినప్పుడు నేను చాలా పొందాలనుకునే పొందలేదు, కానీ అవన్నీ పక్కన పడేసి కర్తవ్యం ఎరిగి బాధ్యత నెరిగి పని చేయటం మొదలుపెట్టినాక నేను అనుకున్నవి నాకు ఇచ్చాడు, నేను అనుకోనివి కూడా నాకు ఇచ్చి సంతోషపెట్టాడు నా యేసయ్య. గట్టిగా 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 దైవ జనాంగం కావచ్చు, విశ్వాసులు కావచ్చు, పరిచారకులు కావచ్చు, అందరూ కూడా నేను చెప్తున్నా, ఆయన అన్యాయస్తుడు కాదు, నమ్మదగినవాడు. ఎప్పుడైతే నువ్వు కర్తవ్యాన్ని గుర్తించి బాధ్యత నెరిగి పనిచేయటం మొదలు పెడతావో, ఆలోచించటం మొదలు పెడతావో, ఇక నీ మీద ఆయన బాధ్యత తీసుకుంటాడు ఖచ్చితంగా. అసలు ఏమీ చేయనప్పుడే ఇప్పుడే ఎన్నో బాధ్యతలు తీసుకొని నీ పక్షాన్ని ఎన్నో కార్యాలు చేశాడు.
అలాంటిది ఆయన నీకు అప్పగించిన బాధ్యతను చక్కగా నెరవేరిస్తే ఆగుతాడండి. చాలాసార్లు చెప్పా, మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తా. ఇది కూడా ఎద్దు వ్యవసాయానికి సంబంధించిందే. పొలంలో పని మొదలు పెట్టేటప్పుడు రైతు ఫస్ట్ పొలంలోకి అడుగు పెట్టేది ఎద్దు. అవునా? ఎద్దా కాదా? బండి పోవాలన్నా ముందు ఎద్దు అడుగు పెట్టలేకండి. అరక పోవాలన్నా ఎద్దు అడుగు పెట్టలేకండి. ఎరువు చల్లాలన్నా ఎద్దే అడుగు పెట్టలేకండి. రైట్. పొలం పని ప్రారంభమయ్యేటప్పుడు ఎద్దు పొలంలోకి అడుగు పెట్టిద్ది. పొలమంతా పండి కుప్పగొట్టి బస్తాలకు ఎత్తి గింజ ఇంటికి చేర్చేది కూడా ఎద్దే. ప్రారంభం దాంతోనే, చివరికి ధాన్యం అంతటిని కళ్ళము దొక్కేది ఎద్దే, బస్తాలను ఇంటికి చేర్చేది ఎద్దే, మధ్యలో దున్నేది అదే. వ్యవసాయం అంతా దాంతోనే నడవాలి, పనంతా దాంది చాలా వరకు. అవునా? ఒక రైతు 10 ఎకరాలు వరి పొలం వేసాడు అనుకో. ఎకరానికి బాగా పండింది 40 బస్తాలు అయింది అనుకుందాం. 40 బస్తాలు. 10 ఎకరాలకి ఎన్ని బస్తాలు? 400 బస్తాలు. 400 బస్తాలని చక్కగా మెట్టుగడితే ఒక 4 సెంట్ల స్థలం ఎక్కువ అయిపోయింది. 4 సెంట్ల స్థలం కాదా? ఎక్కువ. గట్టిగా ఒక 3 సెంట్ల స్థలం సరిపోయింది. చక్కగా 400 బస్తా మెట్టు కట్టేయచ్చు స్లాబ్ కంట. కనీసం 4 సెంట్లు వేసుకో. 4 సెంట్ల స్థలం, సెంటుకు వచ్చి 48 గజాలు. అంటే ఇక ఆ గజాల లెక్క మీరు వేసుకోండి. ఎందుకంటే లైవ్లో చూసేవాళ్ళు కొంతమందికి సెంట్ అంటే ఎంత అని అడుగుతారు, అందుకని గజాల లెక్క చెప్తున్నా. ఒక సెంటుకు వచ్చి 48 గజాలు. ఓకే. అది పండించినటువంటి ధాన్యం మెట్టుగట్టడానికి 4 సెంట్ల స్థలం సరిపోతుంది. కానీ 10 ఎకరాల వరిగడ్డి వామి వేయాలంటే ఎన్ని సెంట్లు కావాలి చెప్పు. తెలివి ఉంటే ఒక్కసారి చెప్పు. నువ్వు అసలు ఆ ముక్క చెప్పేసి అయిపోద్ది. 10 ఎకరాల గడ్డిని వామి వేయాలంటే ఎన్ని సెంట్ల స్థలం కావాలి? నాకు తెలిసి 40 సెంట్లు కూడా చాలదు. అది పండించిన ఒడ్లు మెట్టుగట్టడానికి 4 సెంట్లు సరిపోతుంది. కానీ కష్టపడ్డ దానికి రైతు గట్టే మెట్టు 40 సెంట్ల కంటే ఎక్కువ ఉంటుంది. కష్టపడ్డ ఎద్దుకి మేత లేకపోతే వరిగడ్డి రైతు ఏమని తింటాడేంది చెప్పండి? మరి 10 ఎకరాల గడ్డి వామి ఎవరికి వేస్తాడు? తింటది హాయిగా, అందులోనే బొబ్బు ఉంటుంది, దాని ఇష్టం. ఒళ్ళు జల్లేస్తే అందులోనే పొర్లాడుతుంటుంది. ఏంటిది? దాని ఇష్టం. తింటావో, కిందేసి తొక్కుకుంటావో, పొర్లాడుతావో, ఎలర్జీ వస్తే చేసుకో, నువ్వేమన్నా చేసుకోపో. నువ్వు తినలేనంత సమృద్ధి నీకు. భూమి మీద ఒక రైతే ఇంత న్యాయం చేసినప్పుడు ఆయన న్యాయం చేస్తాడండి? చేస్తాడా? ప్రతివాడు తాను చేసిన కష్టము కొలది జీతం పుచ్చుకొనను. నీ తెలివి ఇక నీ ఇష్టం. ఎట్లా కష్టపడతావో, ఎలా దృష్టి పెడతావో. ఇతరుల త్యాగాన్ని నువ్వు అనుభవిస్తున్నావు, మరి నీ త్యాగం ఏ విధంగా నువ్వు చేస్తావో నీ ఇష్టం. నీ జ్ఞానం, నీ టాలెంట్, నీ లైఫ్, నీ హెల్త్, ఆరోగ్యం, నీ డబ్బు ఎక్కడ, ఎప్పుడు, ఏ విధంగా, ఎలా దేవుని కొరకు వినియోగిస్తావు నీ ఇష్టం. కానీ నువ్వు బాధ్యత నెరిగిన బిడ్డ కావాలి. నువ్వు ప్రభువుకు ప్రార్థన చేయటం కాదు, అనేక మంది ప్రార్థన చేయనట్లు అనేకులకు నువ్వు ప్రభువుని పరిచయం చేయాలి. ఇదొక దీక్షగా నీవు నడుం కట్టాలి. ఈ పనికి నువ్వు ఎప్పుడైతే పూనుకుంటావో అప్పుడు ఇక నీ విషయాలన్నిటినీ ఆ తల్లి కొడుకు విషయంలో పట్టించుకున్నట్టు, రైతు ఎద్దు విషయంలో పట్టించుకున్నట్టు, నీ విషయంలో నా యేసయ్య పట్టించుకుంటాడు. ప్రకటించేవాడు వెళ్ళి ప్రకటించకపోతే వినేవాడు వినటం ఎక్కడ? వినేవాడు వినకపోతే ప్రభునామమున ప్రార్థన చేయటం ఎక్కడ? ప్రభునామమున ప్రార్థన చేయకపోతే మనుషులకు రక్షణ ఎక్కడ? ఇది తెలుసుకున్న నేను నా కర్తవ్యాన్ని నెరవేర్చాలన్న ఆకాంక్షతో 2006వ సంవత్సరంలో దేవుని పిలుపు మేరకు దేవుని పనికి వచ్చాను. నేను కలిగిన వానికి ఇవ్వబడును, లేని వాని దగ్గర ఉన్నది కూడా తీసివేస్తాను అన్నాడు. కలిగిందంటే డబ్బని కాదు, ఆసక్తి. దేవుని పని కొరకు, దేవుని చిత్తం నెరవేర్చడం కోసం నువ్వు కొంచెం ఆసక్తి కనపరిస్తే ఇంకా ఎక్కువ కృపణిస్తాడు. ఉండాల్సిన స్థాయిలో ఆసక్తి లేదనుకో, ఉన్నది కూడా పోతుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్పులు, తిప్పలు, బాధలు, వ్యాధులు, రోగాలు, నొప్పులు, సమస్యలు, కలతలు, కష్టాలు, కన్నీళ్ళు, ఉద్యోగ ప్రయత్నాలు, ఇవన్నీ తెలుసు నాకు.
వాటిని గురించి ఇవన్నీ మీకు ఇచ్చేస్తాడు యేసయ్య అని చెబితే ఎంత హాయిగా ఉంటుందో. నేను చెప్పను. దేని మీద దృష్టి పెడితే ఆ విషయాల్లో కార్యం జరిగిద్దో ఆ రహస్యం చెబుతా. యేసయ్య చెప్పాడు, నాకేం తెలుసు. మత్తయి సువార్త 6లో మీరు మొదట డబ్బుని, ఉద్యోగాన్ని, సంపదల్ని, ఇహ అవసరతల్ని వెతకండి, మీకు ఇస్తాడు అన్నాడా? ఆయన నీతిని, రాజ్యమును మొదట వెదుకుడి, పిదప మీకు కావలసినవన్నీ ఆయన ఇస్తాడని చెప్పాడు. ఉద్యోగం లేదు, ఇస్తాడు. అరే దేవుడు లేడనే నాస్తికుడికి ఉద్యోగం ఇచ్చిన దేవుడు, దేవుడు ఉన్నాడని నమ్మి విశ్వసించి రక్షణ పొంది దేవుని మార్గంలో సాగుతున్న నీకెవడా? ఎవరు చెప్పారు ఎవడని? మరి నిశ్చయముగా నీకు ఇస్తాడు. దేవుడిని ఒప్పుకొని నాస్తికులకు సంతానాన్ని ఇచ్చిన దేవుడు నీకెందుకు ఇవ్వడు? దేవుడెవడరా దేవుడని వెర్రవీగేట నాస్తికులకు అప్పులు తీర్చిన దేవుడు మరి నిశ్చయముగా విశ్వాసమైన నీకు అప్పు తీర్చును కదా. దేవుడిని ఒప్పుకొని మూర్ఖులైన నాస్తికుల్ని ఆర్థికంగా దీవించిన దేవుడు ఆయన బిడ్డవైన నిన్ను దీవించుకొని ఎందుకుంటాడు? మరి నిశ్చయముగా వారికంటే విస్తారంగా నిన్ను దీవించును కదా. దీవిస్తాడు, అంతే. దీవిస్తాడు లేదా? ఎంతమందికి ఉంది విశ్వాసం? ఎప్పుడు ఈ మాట అన్నగారే, నాస్తికులకు అన్ని సహాయాలు చేసిన దేవుడు నాకు చేయడా? మరి నిశ్చయంగా చేస్తాడు. దిగులు పడద్దు. అయి కాదు, ఆలోచించాల్సిందే. నా యేసుని ఇతరులకు పరిచయం చేయడానికి నేను ఎంత కృషి చేయాలి, ఎంత ప్రయాసపడాలి, నాకు ఇవ్వబడిన తలాంతుల్ని ఎలా వినియోగించాలి, దేవుడిచ్చిన అవకాశాలను అందిపుచ్చుకొని ఎలాగ ప్రభువుని లోకానికి పరిచయం చేయాలి, ఏం తిందాం, ఏం తాగుదాం, ఏం అనుభవిద్దాం, వాళ్ళతో వీళ్ళతో కలిసి లైఫ్ని ఎలా ఎంజాయ్ చేద్దాం, ఈ చెత్త వ్యవహారం తీసి పక్కన పెట్టేశాయి. ఆ చెత్త వ్యవహారాల్లో సాగటానికి నువ్వు చెత్త సంబంధివి కాదు, నువ్వు దేవుని సంబంధివి.